వెల్కమ్ టు VVW న్యూస్. 16,85,672 రూపాయల సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 29 మంది బాధిత కుటుంబాలకు అందజేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ, ప్రతి నెల క్రమం తప్పకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక మంచి ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమం నిర్విరామంగా సాగుతుంది. సొంత డబ్బులతో వైద్యం చేయించుకున్న పేద కుటుంబాలు వైద్యం అనంతరం ఒరిజినల్ హాస్పిటల్ బిల్లులు, ఆధార్ కార్డుతో మా ఆఫీస్లో సీఎం రిలీఫ్ ఫండ్కి దరఖాస్తు చేసుకోవాలి. ఓకే 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 చెక్కులకి మీరు రికమెండ్ చేసిన మీ పెద్దలు అందరూ కాదు, ఒకరో ఇద్దరో నలుగురో నాకు తెలియదు, కానీ చెక్కులు అందుకున్న వాళ్ళు కంప్లైంట్ చేశారు, మా దగ్గర కమిషన్ తీసుకుంటున్నారు. ఇది ఎంత తలవంపులే మనకి. చేసిన ఆ ఊరు పెద్దలు ఎవరైనా చెక్కులు అందుకున్న వాళ్ళ డబ్బులు అడిగితే చెప్పు తీసుకోవటానికి డబ్బులు మాత్రమే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న, చెక్కులు అందుకున్న వాళ్ళకి మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారని తెలిస్తే ఆ డబ్బులు కూడా, ఆ చెక్కు కూడా వెనక్కి తీసేసుకుంటాం. ఎందుకంటే పేదవాడికి వైద్య నిమిత్తం ఇది ప్రభుత్వం చేస్తున్నది, మా కష్టార్జితం కాదు. కక్కుర్తి పడినా దాన్ని మాత్రం గౌరవించొద్దు, ఆనర్ చేయొద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎవరన్నా ఇచ్చారని కానీ ఈసారి తెలిసిందంటే ఆ చెక్కు డబ్బులు కూడా రికవరీ చేసేస్తాం తప్ప మీరు ఇవ్వద్దని చెప్పి చేతులు జోడించి మమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆ చెడ్డ పేరు, ఈ చెడ్డ పేరు మూట కట్టుకునే పరిస్థితి వస్తుంది. తీసుకున్నవాడు వాడి కోసం అని అడగడు, ఎవరికి ఇవ్వాలని అడుగుతాడు. ఆ ఓకే సార్ ఓకే ప్రభావతి ఓకే సార్ కాసుగిల్లి అప్పారావు ఓకే ఓకే సిఫార్సు చేసి ఓకే 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 సార్ ఓకే సార్ ఓకే ఓకే 748 ఓకే సార్ గమన లక్ష్మి ఓకే ఓకే సార్ ఉత్తమూరు సుశాంత్ అశ్విన్ ఓకే ఓకే సార్ ఓకే ఓకే గణపల్లి టైగర్ అసలుపల్లి అసలు లీలావతి ఓకే అండి ఓకే ఓకే సార్ 30,786 ఓకే 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 సార్ ఓకే ఓకే సార్ జగపల్లి రేవతి ఓకే 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 సార్ రాము ఓకే ఓకే సార్ ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 16,85,672 రూపాయలు 29 మంది లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది. ప్రతి నెల కూడా మీడియా మిత్రులు చూస్తూ ఉన్నారు, ఇక్కడ స్థానికంగా నాయకులు చూస్తూ ఉన్నారు. క్రమం తప్పకుండా మనం ఈ సీఎం సహాయ నిధి నుంచి చేస్తూ ఉన్నాం. నా అభ్యర్థన, నా విజ్ఞప్తి ఏంటి అంటే, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ పేదవాడికి అన్యాయం జరగకూడదు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నేను మీ ద్వారా ప్రతిసారి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇంకా
పార్టీలకు అతీతంగా అందరూ కూడా మీరు గవర్నమెంట్ వైద్యం చేయించుకుంటే మీ సొంత డబ్బులతో ఆ ఒరిజినల్ బిల్లు తెచ్చి మాకు ఇస్తే మీరు ఎవరి ఆఫీసు చుట్టూ తిరగకుండా మీకు ఈ చెప్పులు తెచ్చిచ్చే బాధ్యత మాది అని కూడా నేను మనవి చేస్తాను. ఒక సంతృప్తినిచ్చే కార్యక్రమం, ఒక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఒక పేదవాడు లక్షలాది రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే 50-60% వాళ్ళకి గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ఇస్తున్నాము అంటే ఆ పేదవాడికి అది ఎంతో వాసనగా నిలుస్తున్న కార్యక్రమం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు చెప్పినట్టు నేను ఈ చెక్కుల తాలూకా ఎవరికి కమిషన్ ఇవ్వక్కర్లేదు. దయచేసి మీడియా మిత్రులు కూడా రాయండి, టీవీలో చూపించండి. ఎవ్వరికి కమిషన్లు ఇవ్వక్కర్లేదు. ఇది మీకు ప్రభుత్వం ఇస్తున్న సదుపాయం. ఎవరన్నా మిమ్మల్ని అడిగినా కూడా ఎవరికి ఇవ్వక్కర్లేదండి. దయచేసి ఇది అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. అది జరిగితే మాత్రం అది మీకే నష్టం జరుగుతుంది తప్ప మరొకటి కాదు. దయచేసి దాన్ని ఫాలో అవ్వమని కోరుతూ అందరికీ